ఈరోజు దేవుడు మన కొరకు సిద్ధపరిచిన వాక్య భాగం వచ్చేసి గలతీ పత్రిక 5వ అధ్యాయము 22వ వచనం. ఆత్మ ఫలం. మరి దాని గురించి మనం చదువుకుందాం. అయితే ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహం. సరే, మనం ఒక మంచి వాక్యాన్ని మనం చూసుకుంటున్నాం కదా. వాక్యంలో ఏముందంటే, అయితే ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశ, నిగ్రహము అని ఒక మంచి వాక్యాన్ని మనం చదువుకున్నాము. ఇది చిన్ననాటి నుండి మరి సండే స్కూల్కి వెళ్తుంటే మనకు అక్కడ కూడా నేర్చుకుంటాము. ఆత్మఫలము అంటే మనందరికీ నోటెడ్, వెల్ మెమరైజ్డ్ వాక్యం. ఇది మనందరికీ తెలిసిన మాట. సో ఇందులో చాలా అంశాలు ఉన్నాయి. ఒక్కొక్క అంశం గురించి, ఒక్కొక్క వర్డ్ గురించి మనము ఫోకస్ చేసి దాని గురించి తెలుసుకుంటూ మాట్లాడుకోవాలంటే మనము ఒక సంవత్సరం పాటు దీని గురించి మాట్లాడవచ్చు. అంత అద్భుతమైన వచనం ఇది. మరి ఈరోజు మాత్రం మనము ఈ అన్ని విషయాల గురించి కాదు కానీ అందులో ఒకటే ఒక మాట దాని గురించి మనం ఈరోజు తెలుసుకుందాం. మరి ఆత్మఫలం ఏమనగా అని ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహం అంటున్నాడు కదా. అందులో ఈ 9 మరి ఆత్మఫలంలో 9 లిస్ట్ ఇచ్చారు కదా. అందులో ఒక్కదాని గురించి, సాత్వికం గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. ఓకే, మనందరికీ మరి ఈ సాత్వికం గురించి మనము మాట్లాడుకుందాము. మొట్టమొదటిగా ఈ సాత్వికం అంటే ఏంటి? అసలు సాత్వికము ఉండాలి మనలో అని వాక్యం సెలవిస్తుంది. సాత్వికం అంటే ఏంటో మనము తెలుసుకుందాం. అయితే ఇక్కడ మనం చూస్తున్నాం కదా, గలతీ పత్రిక 5వ అధ్యాయం 22వ వచనం ఎలా స్టార్ట్ అవుతుంది వర్స్? అయితే అంటే ఏ విధంగా చెప్తున్నా అంటే, ఇదివరకు ఒక విషయాన్ని చెప్పిండు, ఆ విషయాలు చెప్తూ అయితే అది అలా కాదు కానీ ఇది ఉండాలి అని చెప్తున్నాడు. అంటే అయితే అని దాని గురించి ఎందుకు చెప్తున్నాను అంటే, దానికంటే ముందు శరీర సంబంధమైన క్రియల గురించి అక్కడ అపోస్తుడైన పౌలు గలతీ సంఘానికి వివరిస్తున్నాడు కదా. మరి అనేక అసూయలు, ఇంకేంది అల్లరితో కూడిన ఆటపాటలు, ఇటన్నీ ఇంకా నానా విషయంలో అయినా మరి శరీర సంబంధమైన క్రియల గురించి మాట్లాడుతూ, ఈ శరీర సంబంధమైన క్రియలు మనలో ఉండొద్దు, అయితే మన దగ్గర ఏముండాలంటే ఆత్మఫలంతో మనం ఉండాలి. ఆత్మఫలం ఏమంటే ప్రేమ, సంతోషం, ఇవన్నీ వివరించి చెప్తున్నాడు. అయితే ఇక్కడ ఒక కరెక్షన్ మనం తెలుసుకుందాము. ఈ వాక్యం చదువుతున్నప్పుడు చాలాసార్లు ఏమంటారంటే, కొంతమంది తెలియక ఆత్మఫలములు అంటారు. వాక్యంలో ఏముంది? ఆత్మ ఫలములు అని ఉందా, ఫలం అని ఉందా? మనం అక్కడ చూస్తున్నాం కదా, సింగిల్ ఆత్మ ఫలము. ఇంగ్లీష్లో కూడా ఏమనుంది? ఫ్రూట్ ఆఫ్ ద స్పిరిట్. ఓకే, ఫ్రూట్స్ అని లేదు, ఆత్మ ఫలములు అని లేదు, ఫ్రూట్స్ అని ప్లూరల్ సెన్స్లో రాయబడలేదు, ఒకటే మాట రాయబడి ఉన్నది. ఆత్మ ఫలము అని చెప్పుకుంటా మరి ఇన్ని ఫలాలు ఎందుకు చెప్తున్నాడు, ఇన్ని విషయాలు ఎందుకు చెప్తున్నాడు, ఇవన్నీ ఫలాలు కదా అని మనం అనుకుంటాం. కానీ వాక్యము స్పష్టంగా ఫలము అని చెప్పడంలో అర్థం ఏంటంటే, ఇదంతా ఒకటే ప్యాకేజ్, ఒకటే ఫలం. అంటే ఒక ఆరెంజ్లో ఎట్లా డిఫరెంట్ ఆ యొక్క లేయర్స్ లాగా ఉంటాయో అన్నీ అర్థమవుతుందో. ఆరెంజ్ ఓపెన్ చేస్తే ఏముంటుంది అందులో? నానా విధములైన ఆ యొక్క ఫ్రూట్ ఏమంటారు, లేయర్స్ లాగా ఉంటుంది కదా. లేయర్స్ అంటామా దాన్ని, ఏమంటాం? డిఫరెంట్ వింగ్స్ లాగా ఉంటాయి. అదే కాకుండా ఒక దానిమ్మ పండు మనం కోసినప్పుడు అందులో ఏముంటుంది? గింజలు ఉంటాయి ఎక్కువ. సో ఆ విధమైన ఒకటే ఫలం, ఒకటే ప్యాకేజ్ అన్నట్టు. సో దీని అర్థం ఏంటి మరి? ఎందుకు పౌలు ఈ విషయాన్ని ఈ విధంగా తెలియజేస్తున్నాడు? ఫలము అనడంలో అర్థం ఏంటంటే, నా దగ్గర ప్రేమ ఉంది కానీ సంతోషము లేదు, నా దగ్గర సమాధానం ఉంది కానీ దీర్ఘశాంతం లేదు అని చెప్పడానికి లేదు. ఇవన్నీ ఒకే దాంట్లో సమకూడి ఒకే దాంట్లో ఉండాలి అని చెప్తున్నాడు. హల్లెలూయా. ఈ శరీర సంబంధమైన క్రియలలో చూసుకుంటే అల్లరితో కూడిన ఆటపాటలు చేసేటోళ్ళు మేబీ కొన్ని వేరే తప్పులు చేయలేమో, వాళ్ళు చాయిస్ డిఫరెంట్ విధంగా చేస్తుంటారు. కానీ ఇక్కడ మరి గ్రంథకర్త మరి పౌలు ఏమంటున్నాడంటే, ఇది
ఒక ప్యాకేజ్. ఫలం అంతే, ఫలాలు కాదు, ఫలం. సో అన్నీ సమకూడి అన్నీ ఒకే దాంట్లో మనలో ఉండాలి. ప్రేమ ఉండాలి, సంతోషం ఉండాలి, సమాధానం ఉండాలి, ఇంకా మిగతా అన్నీ ఏవైతే వివరించాడో అవన్నీ ఉండాలి అని చెప్తున్నాడు. అందులో ఈరోజు మనం ధ్యానించుకోబోయేది ఏంటంటే సాత్వికముతో జీవించడం. సాత్వికంతో జీవించడం ఎంత అవసరమో అది ఏంటో మనము తెలుసుకుందాం. ఈ సాత్వికం అంటే ఏంటి? ఈ సాత్వికం అంటే ఏంటి చెప్పండి ఒకసారి. ఆ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే చాలా డెప్త్తో కూడిన మాట. మరి కొంతమంది గ్రంథకర్తలు ఏమంటున్నారంటే, మంచి మంచి స్కాలర్స్ నేను సర్చ్ చేసినప్పుడు ఒక మాట ఏమంటున్నారంటే, ఒక వ్యక్తి, ఒక బోధకుడు, ఇట్ ఈస్ స్ట్రెంగ్త్ అండర్ కంట్రోల్. ఓకే, అప్పట్లో ఈ సాత్వికం గురించి గ్రీకు దేశస్థులు, గ్రీకు భాష మాట్లాడేవారు ఏమంటున్నారంటే, ఈ యొక్క సాత్వికం అంటే ఇంగ్లీష్లో మీక్నెస్, దాని అర్థం ఏంటంటే స్ట్రెంగ్త్ అండర్ కంట్రోల్ అని అనేవారంట. అయితే ఒక గ్రంథకర్త ఏమంటున్నాడంటే, క్రైస్తవులకు ఈ యొక్క ఆత్మీయ అర్థం ఏంటంటే స్ట్రెంగ్త్ అండర్ గాడ్స్ కంట్రోల్ అని అంటున్నాడు. అంటే సాత్వికం ఎటువంటిదంటే, మనలో బలం ఉంది, మనలో సామర్థ్యత ఉంది, కానీ ఆ సామర్థ్యత, ఆ బలము మనము ఎవరి కంట్రోల్లో పెట్టినాం, ఎవరి ఆధీనంలో పెట్టినాం? దేవుని ఆధీనంలో పెట్టడం. అది సాత్వికం అంటున్నాడు. హల్లెలూయా. ఉదాహరణకు ఈ యొక్క మనము మీక్నెస్ గురించి, ఈ యొక్క సాత్వికం గురించి మనం మాట్లాడుకుంటే, ఇది ఏంటంటే మన యొక్క ఏమంటారు రెస్పాన్స్. అంటే మనము ఎవరన్నా మనల్ని ఏమన్నా అంటే మనం రియాక్ట్ అవుతుంటాం కదా, ఆ విధమైన ఎమోషన్, ఆ విధమైన ఒక రియాక్షన్, ఇది ఒక స్పందన. సాత్వికం అనేది ఒక స్పందన. మనల్ని ఎవరన్నా రెచ్చగొట్టిర్రు అనుకో, ఏం చేస్తాం మనం? మనల్ని ఇరిటేట్ చేస్తే ఏమంటాం? మనం కోప్పడతాం. సో దానికి ఆపోజిట్ అన్నట్టు ఇది. అటువంటి టైంలో కూడా మనము సాత్వికంగా ఉండాలని ఈ యొక్క మరి ఆత్మఫలం మనకు తెలియజేస్తుంది. సో ఈ యొక్క సాత్వికము మనలో ఉండటం లేదని ఈరోజు దేవుడు హెచ్చరించి ఈ యొక్క విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. సాత్వికం యొక్క గొప్ప బలం ఉంది, అది మనం ఈరోజు వాక్యం ద్వారా నేర్చుకుందాం. ఇంకా సాత్వికం అంటే ఏంటంటే మనము తగ్గింపుతో దేవుని నడిపింపుకు లోబడడం. ఉదాహరణకు మనల్ని ఎవరన్నా అంటే, ఏమన్నా మన నుండి మనల్ని ఏమన్నా బ్యాడ్గా మనల్ని ట్రీట్ చేస్తే మనం వెంటనే రియాక్ట్ అయ్యి వాడిని కొట్టడమో లేకపోతే ఇంకేమైనా చేయడమో ఉంటుంది. కానీ వాక్యంలో ఏముందంటే, ఒక సాత్వికం ద్వారా మనం ఏం చేస్తామంటే మనల్ని మనం తగ్గించుకొని దేవుని నడిపింపుకు లోబడతాం అన్నట్టు. అంటే దేవుడు ఏ విధంగా నడిపిస్తే ఆ విధంగా మనము వ్యవహరిస్తాము, ఆ విధంగా జీవిస్తాం. దాన్నే సాత్వికం అంటాం. ఇంకా సాత్వికం గురించి క్లుప్తంగా చెప్పాలంటే దీనంగా మరి ఉండడం. అయితే ఈ యొక్క సాత్వికము ఏ విధంగా వస్తుందని వాక్యంలో ఉందంటే, వాక్యంలో ఏముంది? అయితే ఆత్మఫలము అంటున్నాడు. అయితే ఆత్మఫలము. సో ఈ సాత్వికము ఏ విధంగా రావాలంటే, ఒక వ్యక్తి ఆత్మలో ఉంటేనే తప్ప ఈ యొక్క సాత్వికము, దైవికమైన సాత్వికం మనలో ఉండదు. అది మనం ఈరోజు తెలుసుకోవాలి, అర్థం చేసుకోవాలి. అయితే ప్రస్తుతం ఉన్న ప్రపంచం ఏమైపోయిందంటే, దేశం మన ప్రపంచవ్యాప్తంగా ఏమైపోయిందంటే, ఈ మీక్నెస్ లేకపోతే జెంటిల్నెస్ లేకపోతే ఈ యొక్క సాత్వికము గురించి ఎవరు అడ్మైర్ చేస్తలేరు. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితి ఏ విధంగా ఉన్నదంటే, ఈ యొక్క సాత్వికం అనగానే దాన్ని పెద్దగా అడ్మైర్ చేస్తలేరు. అంటే అడ్మైర్ చేయడం లేదంటే ప్రోత్సహించడం లేదు, దాన్ని గుర్తించడం లేదు, దాని యొక్క శక్తిని గుర్తించడం లేదు లోకం. సాత్వికంగా ఉంటే మనం బలహీనంగా ఉన్నట్టు అని లోకం చెప్తుంది. ఒకవేళ ఒకడు మనల్ని అంటే మనం మౌనంగా ఉన్నామనుకో, అది మన బలహీనతకు సూచన. మనం ఆ విధంగా మన బలహీనతను వ్యక్తపరచొద్దు. మనల్ని ఒకడు కొడితే మనం ఏం చేయాలి? మనము 2 కొట్టాలి. మనకంటే మనమే గ్రేట్ ఉండాలా, మనదే పై చేయి ఉండాలా అని మరి లోకస్తులు చెప్తుంటారు. సాత్వికానికి భిన్నంగా మాట్లాడుతుంటారు, దానికి వ్యతిరేకంగా మాట్లాడుతుంటారు. కానీ ఈరోజు వాక్యంలో సెలవిస్తుంది ఏంటంటే ఆత్మఫలం.
ఈ యొక్క ఆత్మఫలం మనం కలిగి ఉండాలి, అందులో మనము సాత్వికం మనము కలిగి ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. అయితే ఒక పండు మరి యొక్క ఆత్మఫలం ఫలముతో అని మాట్లాడండి కదా, ఈ ఫలం ఎప్పుడు వస్తుంది? ఫలము ఒకవేళ ఒక చెట్టుకి కనెక్ట్ అయి ఉంటేనే కదా ఆ ఫలము ఆ చెట్టుకి కనెక్ట్ అయి ఉండకుండా కట్ అయితే అది ఇంకా ఫలిస్తుందా? ఫలించదు. ఈ యొక్క ఆత్మని మనకొక చెట్టులాగా, ఈ ఆత్మలో మనం ఉన్నంత కాలము మనము ఈ యొక్క ఫలం అనేది మనలో ఉంటుంది. అయితే ఈ ఫలము రావాలంటే మనము ఆత్మ ద్వారా మనం నింపబడి ఉండాలి, ఆయన ఆధీనంలో మనము ఉండాలి. ఆయన ఆధీనంలో ఉండాలి. నింపబడడం అంటే మనం చాలాసార్లు ఏమనుకుంటామంటే ఆత్మ అంటే ఒక లిక్విడ్ లాగా అనుకుంటాం, కానీ కాదు. దాని అర్థం ఏంటంటే ఆయన ఆధీనంలో మనము ఉండడం. సాత్వికం యొక్క శక్తి గురించి ఈరోజు మనము తెలుసుకుందాం. సో మొట్టమొదటిగా ఈ సాత్వికం ద్వారా మనం ఏం చేయాలంటే ఒక విషయాన్ని మనం తెలుసుకుందాం. ఫస్ట్ పాయింట్ ఏం చెప్పాలనుకుంటున్నా అంటే సాత్వికం అనేది మనం నేర్చుకోవాలి. సాత్వికం అనేది ఏం చేయాలి? మనము నేర్చుకోవాలి. ఒకసారి మనం అందరం మత్తయి సువార్త 11వ అధ్యాయం 29వ వచనం చదువుతామా? మత్తయి సువార్త 11వ అధ్యాయము 29వ వచనం. నేను సాత్వికుడను దీన మనస్సు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. చాలు. ఇక్కడ ఒక మంచి మాట ఏమనుందంటే, నేను సాత్వికుడను దీన మనస్సు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును అంటున్నాడు. హల్లెలూయా. దేవుడు ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ఏమంటున్నాడు అంటే సాత్వికము దీన మనస్సు అది నేనే. సాత్వికం అంటే దీన మనస్సు అంటే నేనే. అంటే ఏం చెప్తున్నాడు అంటే అది నేను కలుగున్నాను అవి కదా. మన యేసుక్రీస్తు ప్రభువారు సాత్వికంతో వచ్చినట్టు కూడా మరి మత్తయి సువార్త 21వ అధ్యాయం మరి 5వ వచనంలో కూడా ఒక మాట ఉంటుంది, ఆయన సాత్వికుడై వచ్చెను అని. ఒకసారి ఆ మాట చదవమే. మత్తయి సువార్త 21వ అధ్యాయము 5వ వచనం. 21వ అధ్యాయము మత్తయి సువార్త 5వ వచనం. ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను భారవాహక పశువు పిల్ల అయిన చిన్న గాడిదను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడని సియోను కుమారుతో చెప్పుడి అనున్నది. మరి అక్కడ జకరయ్య ఇంకా ఇతర మరి ప్రవక్తల ద్వారా ప్రవచింపబడ్డ వాక్యం నెరవేరింది, యేసుక్రీస్తులో నెరవేరింది. నిజంగా గాడిద మీద ఎక్కి సాత్వికంతో మరి యేసుక్రీస్తు ప్రభువుల వారు వచ్చినట్టు చూస్తున్నాం. మరి యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఈ యొక్క సాత్వికంతో వచ్చినట్టు వాక్యంలో ఉంది. ఎందుకు సాత్వికంతో వచ్చినాడు? ఎందుకంటే సాత్వికం యొక్క శక్తి ఆయనకు తెలుసు. ఈ సాత్వికంతోనే ఈ లోకాన్ని గెలుచుకోవాలని, ఈ లోకాన్ని మార్చాలని మరి యేసుక్రీస్తు ప్రభువారు తన సాత్వికాన్ని కనపరిచాడు. ఏమంటున్నాడంటే ఇక్కడ 11వ అధ్యాయము 29వ వచనంలో మత్తయి సువార్త, నేను సాత్వికుడను దీన మనసు గలవాడను అంటున్నాడు. సో నా యొద్ద నుండి మీరు నేర్చుకొనండి అని చెప్తున్నాడు. నేను మీ మీద ఒక కాడి పెడుతున్నాను, దాన్ని మోయండి, అక్కడి నుంచి నేర్చుకోండి మీరు అని చెప్తున్నాడు. అయితే ఈ మాట యొక్క అర్థం ఏంటంటే అప్పట్లో మరి చాలామంది చాలా విషయాలు నేర్చుకుంటుండే. కొంతమంది స్కిల్స్ నేర్చుకుంటుండే, మరి ఏ విధంగా యుద్ధం చేయాలి, మరి అదే కాకుండా మరి భాష, అప్పట్లో గ్రీకు భాష నేర్చుకుంటుండే. గ్రీక్ ఫిలాసఫీ అప్పట్లో చాలా ఫేమస్ అయింది. మరి నానా రకములైన ఫిలాసఫీస్ అప్పుడే వచ్చినాయి అన్నట్టు, అవి చాలా విషయాలు నేర్చుకుంటుండే. అదే కాకుండా యూదులు ఏం చేసేవారంటే చాలా నేర్చుకొని ఎంతగా నేర్చుకుంటుండే పిల్లలకి ఎంతగా నేర్పిస్తుండే చివరికి వాళ్ళు పెద్దగా అయినాక వాళ్ళు కూడా రబ్బీ అనబడతారు. అంటే మరి ఏమంటారు వారిని? బోధకులుగా మార్చబడాలి. అంతవరకు వాళ్ళు నేర్చుకోవాలి, పిల్లలు బోధకులుగా మారాలి అన్నంత రేంజ్లో వాళ్ళకు నేర్పిస్తుంది. అంటే ఈ నేర్చుకోవడం అనేది ఏదన్నా ఒకటి నేర్చుకోవాలి. ధర్మశాస్త్రం నేర్చుకోవాలి, స్కిల్స్ నేర్చుకోవాలి, ఫిలాసఫీ నేర్చుకోవాలి అని నానా విధములైన ఆలోచనలు కలిగి ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఏమంటున్నారంటే నా దగ్గర నుండి సాత్వికము దీన మనస్సు నేర్చుకోండి అంటున్నాడు. హల్లెలూయా. అది మరి యేసుక్రీస్తు ఒక మెసేజ్ మనకు ఈరోజు కనపరుస్తున్నాడు.
ఈ యొక్క సాత్వికము మనం నేర్చుకుంటే అంట ఏమనుందంటే అప్పుడు మీ ప్రాణంలోకి ఏం దొరుకుతుందంట, విశ్రాంతి దొరుకుతుందంట. అంటే ఇక్కడ నేర్చుకోండి అన్న మాటను మనం జ్ఞాపకం చేసుకుంటే ఏ విధమైన కాంటెక్స్లో చెప్తున్నాడంటే, ఒక డిసైపుల్ తన యజమాని దగ్గర కూర్చొని ఏ విధంగా నేర్చుకుంటాడో, లేకపోతే ఒక స్కూల్ స్టూడెంట్, ఒక అబ్బాయి ఒక స్కూల్ స్టూడెంట్ మరి స్కూల్కి వెళ్ళి టీచర్ దగ్గర శ్రద్ధగా ఆలకించి మరి ఒకటి తర్వాత ఒకటి క్రమంగా ఏ విధంగా నేర్చుకుంటాడో ఆ విధంగా నేర్చుకోమని ఇక్కడ వాక్యంలో చెప్తున్నాడు. సో ఏంటంటే దీని యొక్క అర్థం ఏంటంటే, ఈ సాత్వికము మనముగా తెచ్చుకోలేనిది. మన సొంత సామర్థ్యత వల్ల, సొంత బలము ద్వారా, సొంత ఆలోచన ద్వారా మనకు ఈ యొక్క సాత్వికం అనేది రాదు. కాబట్టి ఈ యొక్క సాత్వికం రావాలంటే పరిశుద్ధాత్మ ద్వారా మరి ఆధీనంలో ఉండి యేసుక్రీస్తు నుండి మనము ఈ యొక్క సాత్వికం మనం ఏం చేయాలి, నేర్చుకోవాలి. నిజంగా మరి యెషయా గ్రంథము 42వ అధ్యాయము మరి 1వ వచనం కూడా చదవండి. ఎంత అద్భుతంగా ఉన్నదంటే మరి ఎంత సాత్వికం గలవాడు యేసుక్రీస్తు ప్రభువారు మనం చూసుకుందాం. యెషయా గ్రంథము 42వ అధ్యాయము 1వ వచనం. ఇదిగో నేను ఆదుకొని నా సేవకుడు, నేను ఏర్పరచుకున్నవాడు, నా ప్రాణమునకు ప్రియుడు, అతని యందు నా ఆత్మను ఉంచి ఉన్నాను. అతడు అన్యజనులకు న్యాయం కనపరచును. ఇంకా అతడు కేకలు వేయుడు, అరవడు, తన కంఠస్వరము వీధిలో వినబడనీయడు, రెల్లున అతడు ఇరువడు. మెల్లగా 2వ వచనం అదే, అతడు కేకలు వేయుడు, అరవడు, తన కంఠస్వరం వీధిలో వినబడనీయడు. ఇట్లా దేవుడు కేకలు వేయడం, అరవడం యేసుక్రీస్తు ప్రభువారు చెయ్యడని కూడా ముందుగానే ప్రవచింపబడ్డది యేసుక్రీస్తు ప్రభువారి గురించి. నిజంగానే యేసుక్రీస్తు ప్రభువారు అరుచుకుంటా, కేకలు వేసుకుంటా, మరి మాట్లాడుకుంటా లేడు, కానీ సాత్వికం కలిగి ఉండి సాత్వికముతోనే మరి తన పనిని జరిపించుకున్నాడు, తన వాక్యాన్ని బోధించినాడు. ఎటువంటి సందర్భం వచ్చినా కానీ సాత్వికంతోనే రెస్పాండ్ అయినాడు కదా. నేను చెప్తున్నా కదా, సాత్వికం అనేది ఒక రియాక్షన్, ఒక రెస్పాన్స్, ఒక స్పందన. అయితే చాలాసార్లు మనకి ఏంటంటే ఈ సాత్వికానికి భిన్నంగానే మనం రియాక్ట్ అవుతాం. కానీ వాక్యంలో ఏముందంటే యేసుక్రీస్తు ప్రభువుల వారు మంచిగా ఉన్న సందర్భంలోనే కాదు, చాలా క్రిటికల్ సందర్భంలో ఆయన చాలా శ్రమలు పొందుకుంటున్నప్పుడు కూడా తను నోరు తెరవలేదంట. హల్లెలూయా. తను ఏది కూడా కోపంతో మాట్లాడలేదంట. హల్లెలూయా. మరి అంత సాత్వికుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు. హల్లెలూయా. మనం ఆయనను కలుగున్నాం కాబట్టి క్రైస్తవులము అని చెప్పుకోవడానికి ఒక మార్క్ ఏంటంటే మనం కూడా ఇటువంటి సాత్వికము యేసుక్రీస్తు ప్రభు ద్వారా నేర్చుకొని మనం కూడా సాత్వికాన్ని ప్రదర్శించి ఏ విధంగా యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ యొక్క సాత్వికం ద్వారా ప్రజలను గెలుచుకున్నాడో, ప్రజల యొక్క హృదయాలను గెలుచుకున్నాడో, ప్రజలను మరి చాలామంది లోకస్తులను మరి మార్చినాడో మనం కూడా ఆ విధంగా మార్చాలి. హల్లెలూయా. మరి దేవుడు ఇంకొక విషయం కూడా మనకు నేర్పిస్తున్నాడు. సాత్వికం ద్వారా సాత్వికం యొక్క గొప్ప శక్తి ఏందో మనం తెలుసుకుందాం. గలతీ పత్రిక 6వ అధ్యాయము మరి 1వ వచనము. గలతీ పత్రిక 6వ అధ్యాయము 1వ వచనం. సహోదరులారా, ఒకడు ఏ తప్పిదంలోనైనా చిక్కుకొని నేడలా ఆత్మ సంబంధులైన మీలో ప్రతివాడు తానును శోధింపబడదునేమో అని తన విషయమై చూచుకొనుచు సాత్వికమైన మనసుతో అట్టి వాణిని మంచి దారికి తీసుకొని రావాలి. మనం ఇంకొక రెండో విషయం మనం ఏం చేస్తున్నామంటే ఈ యొక్క సాత్వికం ద్వారా ఇతరులను మనం సరిచేయాలి. ఈ యొక్క సాత్వికం ద్వారా మనం ఏం చేయాలి? ఇతరులను సరిచేయాలి. ఓకే. సో ఇక్కడ మనం చూస్తున్నాము, సహోదరులారా ఒకడు ఏ తప్పిదములు అయినా చేసినప్పుడు ఏం చేయాలంటే సాత్వికంతో, లాస్ట్ మాట ఏమో సాత్వికమైన మనసుతో అట్టి వాణిని మంచి దారికి తీసుకొని రావాలనని ఇక్కడ వాక్యంలో సెలవిస్తుంది. రెండో విషయం ఏంటంటే సాత్వికంతో మనము దేవుని బిడ్డలను, సహోదరులను, ఇమ్మీడియట్గా మన సంఘస్థులను, సంఘాన్ని, క్రైస్తవులను మనము సరిచేయాలంట. ఒక వ్యక్తిని సరిచేయాలంటే దేని ద్వారా సాధ్యం అంటే అది సాత్వికముతోనే, కోపముతో కాదు. చాలాసార్లు మనం కోపంతో సరిచేయడానికి ప్రయత్నం చేస్తుంటాం, ద్వేషంతో సరిచేయడానికి ప్రయత్నం చేస్తుంటాం, ఇంకా వేరే నెగిటివ్ యాటిట్యూడ్స్తో మనం ఏం చేస్తామంటే ఒక వ్యక్తిని సరిచేయడానికి ప్రయత్నం చేస్తాం. కానీ వాక్యంలో సెలవిస్తుంది సాత్వికమైన మనసుతో
ఇతరులను ఏం చేయాలంట, మంచి దారికి నడిపించాలంట, తీసుకొని వెళ్ళాలంట. సో సరి చేయాలి. సో ఇక్కడ విషయం ఏంటంటే, కొన్ని సందర్భాలలో మనం సాత్వికం కలిగి ఉంటున్నాము కానీ ఆ సాత్వికాన్ని సరి అయిన విధంగా మనము కనపరచడం లేదు. అంటే ఈ యొక్క సాత్వికం అంటే మంచిగా ఉంటున్నాం అన్నట్టు. ఒకవేళ ఒక వ్యక్తి తప్పు చేసే సంఘంలో ఏం చేస్తున్నాం, ఆయనతో మంచిగా ఉంటున్నాం, సర్లే పోనీలే, తెలియకుండా చేసిండని చెప్పేసి ఆ సంఘస్థులైనా సహోదరుడైనా ఎవరైనా కానీ ఏం చేస్తామంటే మనం పట్టించుకోకుండా లైట్ తీసుకుంటాం. కానీ వాక్యంలో ఏమని సెలవిస్తుందంటే అది సాత్వికం కాదు. నైస్గా ఉండడం అంటే వాళ్ళకు సంతోషపెట్టడం, వాళ్ళతో మంచి టర్మ్స్లో ఉండడము సాత్వికం కాదు. కానీ ఆ సాత్వికం కలిగి ఉండి మనం ఏం చేయాలి, వాళ్ళను సరి చేయాలంటే వాక్యంలో ఏం సెలవిస్తుందంటే పౌలు భక్తుడు ఏం చెప్తున్నాడంటే గలతీ పత్రిక 5వ అధ్యాయం 9వ వచనం చదవండి. గలతీ పత్రిక 5వ అధ్యాయం 9వ వచనం. పులిసిన పిండి కొంచెమైనను ముద్ద అంతయు పులియజేయును. పులిసిన పిండి కొంచెమైనను అదేం చేస్తుందంటే కొంచెం పులుపు మొత్తము పిండినంతా పులియేస్తుంది, మొత్తం పులుపునుగా మార్చేస్తుందని వాక్యంలో సెలవిస్తుంది. అంటే ఈ విషయం చాలా సరైన అంటే ఎంత ప్రాముఖ్యమైనదో మరి వాక్యంలో ఉంది. ఒక సంఘస్థులైనా కానీ క్రైస్తవులైనా కానీ తప్పిదారిలో వెళ్తే, మన ప్రియులు మనకు తెలిసిన వారు ఎవరైనా తప్పిదారిలో వెళ్తే వారిని సరిచేయడం ఎంతో అవసరం. ఒకవేళ వారిని సరిచేయకపోతే వారి ద్వారా ఇతరులకు కూడా ఏమవుతుంది, వాళ్ళు బ్యాడ్ ఇన్ఫ్లుయెన్స్ చేసి ఇతరులను కూడా చెడగొడతారంట. కాబట్టి చాలా జాగ్రత్తగా ఈ విషయం మనము గ్రహించాలి. ఇతరులను సరి చేయాలా అన్న ఆలోచనలు మనం కలిగి ఉండాలి. మనం చాలాసార్లు ఎటువంటి ఆలోచనలు కలిగి ఉంటామంటే లైట్ తీసుకుందాం, పర్వాలేదులే అనుకుంటాం. కానీ దేవుడు మనకు ఒక బాధ్యతనిస్తుండే, ఇతరులను కూడా మనం ఏం చేయాలా, మన సహోదరులను సరి చేయాలి వాళ్ళు తప్పుడు మార్గంలో వెళ్తే. పిల్లలను మన ఇంట్లో ఉంటే చిన్నపిల్లలను తల్లిదండ్రులు సరి చేస్తుంటారు. ఎందుకు, వారు ఆ విధమైన తప్పుడు మార్గంలో నడవద్దు, పెద్దగా అయినాక వారు మంచి మారల్ స్టాండర్డ్స్తో వాళ్ళు జీవించాలి అన్న ఆలోచన కలిగి తల్లిదండ్రులు ఉంటారు. అదే విధమైన ప్రేమను మనం సంఘంలో కూడా కనపరచాలి. ఎవరైనా తప్పు చేస్తే వాళ్ళని సరి చేయాలి. ఈ సరి చేయడము దేని ద్వారా సంభవం అని చెప్తుండే, మళ్ళీ సాత్వికము ద్వారా. కాబట్టి రెండవది మనం ఏం జ్ఞాపకం చేసుకుంటామంటే సాత్వికంతో మనం ఇతరులను సరి చేయాలి. మూడవదిగా మనం 1 పేతురు పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం చదువుకుందాం ఒకసారి. మూడో అధ్యాయం 1 పేతురు పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం. నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారై మీలో ఉన్న నిరీక్షణను గురించి మిమ్మల్ని హేతు అడుగు ప్రతివానికిని సాత్వికంతోనూ భయముతోనూ సమాధానం చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండుడి. మీ హృదయంలో యందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుడి. అప్పుడు మీరు దేని విషయమై దుర్మార్గులని దూషింపబడదో దాని విషయమై క్రీస్తు నందున మీ సత్ప్రవర్తన మీద అపనింద వేయవారు సిద్ధపడతారు. చాలు. మరి ఏమని చెప్తున్నాడంటే, మనము ఒకసారి చదవండి మళ్ళీ మొదటి లైన్ నుంచి. నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారై నీలో ఉన్న నిరీక్షణను గురించి మిమ్మల్ని హేతు అడుగు ప్రతివానికిని సాత్వికముతోను భయముతోను ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండి. సో ఇక్కడ మనం ఏం చూస్తున్నామంటే, ఇంతవరకు మనం ఏం చూసినామంటే ప్రభు దగ్గర మనము ఈ సాత్వికంను నేర్చుకోవాలి. రెండవదిగా నేర్చుకున్న తర్వాత ఈ యొక్క సాత్వికాన్ని సరి అయిన విధంగా కనపరిచి మన సహోదరులను ఇమీడియట్గా చర్చ్ని మనం జ్ఞాపకం చేసుకొని ఎవరైనా తప్పుడు మార్గంలో వెళ్తే ఈ సాత్వికంతో వారిని సరిచేయాలి. మరి ఈ 15వ వచనం అంటే 1 పేతురు 3వ అధ్యాయం 15వ వచనం వచ్చేసరికి ఇది ఎవరి గురించి చెప్తున్నదంటే అన్యుల గురించి. ఎవరైతే దేవుడు అంటే తెలియదో వాళ్ళను కూడా మనం ఏం చేయాలంటే సాత్వికంతోనే వారికి సత్యాన్ని తెలియజేయాలంటే మూడో పాయింట్ మనకు దేవుడు ఏం తెలియజేస్తున్నాడంటే ఈ సాత్వికంతో మనం ఏం చేయాలి, సత్యాన్ని తెలియజేయాలి, సత్యాన్ని కనపరచాలి, సత్యాన్ని వారికి బోధించాలి. అయితే ఇక్కడ ఏమంటున్నాడంటే మీరు ఏదైతే విషయాన్ని నమ్ముతున్నారో మీ విశ్వాసము
బట్టి ఈ హేతువు ఏదైనా మిమ్మల్ని ప్రశ్న అడిగితే వారికి ఏం చెప్పాలంటే సాత్వికముతో భయముతో సమాధానం చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండండి అని చెప్తున్నాడు. ఈరోజు మనం చూస్తున్నాం చాలా డిబేట్స్ జరుగుతున్నాయి. యూట్యూబ్ ఆన్ చేస్తే చాలు మరి చాలామంది మరి ఏమంటారు హిందూ ఎక్స్ట్రీమిస్టులు ఏం చేస్తున్నారంటే మరి క్రైస్తవులను టార్గెట్ చేస్తూ ఎస్పెషల్లీ మన తెలుగు రాష్ట్రాలలో జరుగుతుంది, ప్రపంచవ్యాప్తంగా అన్ని చోట్ల జరుగుతుంది. సో ఏం చేస్తున్నారంటే వారు నానా విధములైన ప్రశ్నలు అడుగుతున్నారు కొంచెం ఎటకారంగా. ఎందుకంటే వాళ్ళకు సాత్వికం అంటే తెలియదు కదా, వాళ్ళకి తగ్గింపు అంటే తెలియదు కదా, వాళ్ళకి ప్రేమ అంటే తెలియదు కదా, ఇటువంటి విషయాలు తెలియదు కాబట్టి, యేసుక్రీస్తు దగ్గర వారు సాత్వికం నేర్చుకోలేదు కాబట్టి, తగ్గింపు నేర్చుకోలేదు కాబట్టి, యేసుక్రీస్తుని పరిశుద్ధాత్మ దేవుని అనుభవించలేదు కాబట్టి వాళ్ళలో ఉన్నది ఏంటంటే శరీర క్రియలు. ఆ శరీర క్రియలతో స్పందనతో వారు ఏం చేస్తున్నారంటే రియాక్ట్ అయిపోయి కోపముతో మరి సర్కాస్టిక్గా ఇంకా చాలా ఏమంటారు దూషిస్తూ మరి క్రైస్తవులను, సేవకులను, క్రీస్తును, యెహోవా దేవుణ్ణి, పరిశుద్ధాత్మని, బైబిల్ని దూషిస్తూ నానా విధములైన ప్రశ్నలు అడుగుతున్నారు. అయితే విషయం ఏంటంటే మన దగ్గర జవాబులు లేవా? మొత్తం కంప్లీట్ ఆన్సర్స్ ఉన్నాయి. బైబిల్ ఈజ్ ఆన్సర్స్, ఫిల్డ్ విత్ ఆన్సర్స్. అలా వాళ్ళు అడుగుతున్న ప్రశ్నలు ఏదో కొత్తవి కాదు, అకస్మాత్తుగా అరే అవును కదా అని కాదు. ఎన్నో దశాబ్దాలు కాదు, సెంచరీస్, మరి ఎన్నో సెంచరీస్ క్రితము ఎంతోమంది ఇటువంటి ప్రశ్నలు అడిగినారు. ఆ ప్రశ్నలకు మన దేవుని సేవకులు ఆల్రెడీ వీటి గురించి జవాబు చెప్పినారు. వీరు అడిగేటి పెద్ద నూతనమైన కొత్త ప్రశ్నలు కానే కాదు. సో ఇంకొక విషయం వాళ్ళకి తెలియదు ఏంటంటే వాళ్ళకున్న ప్రశ్న వాళ్ళే గూగుల్ చేసి చూస్తే మన క్రైస్తవ బోధకులు ఉన్న సైట్స్ ఎన్నో ఉంటాయి, అందులోనే వాళ్ళకి ఆన్సర్ దొరుకుతుంది. కానీ వీరు ఏం చేస్తున్నారంటే మరి కావాలని కించపరచాలని ఏం చేస్తున్నారంటే ప్రశ్నలు అడుగుతున్నారు. యాక్చువల్గా చెప్పాలంటే వాళ్ళు జవాబు వినడానికి సిద్ధంగా లేరు కానీ విమర్శిస్తూ బ్రతకాలని, విమర్శిస్తూ డబ్బులు సంపాదించాలని వారు ఆలోచన కలిగి ఉన్నారు. ఈ క్రమంలో ఏమవుతుందంటే వారి యొక్క ఆ ఆలోచనలు కలిగి ఉన్నారు కానీ వాళ్ళ యొక్క ఆలోచనలను గ్రహించి కొంతమందికి ఒక ప్రశ్న వచ్చి, అన్యులకు ప్రశ్న వచ్చి నిజంగా తెలుసుకోవాలన్న ఆలోచనతో ఉన్నారు. సో ప్రశ్న ఒకరు అడుగుతున్నారు కానీ జవాబు వేరే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఆ విషయాన్ని గ్రహించాలి మనం. అయితే అటువంటి క్రమంలో ఈరోజు నేను గ్రహిస్తున్నది ఏంటంటే మనము వాక్యంలో ఏమని సెలవిస్తుందంటే ఈ విషయాలను ముందుగానే దేవుడు గ్రహించి హేతువు అడిగితే ప్రతి ప్రశ్నకు జవాబు చెప్పడానికి మొట్టమొదటిగా సిద్ధంగా ఉండండి. ఏ విధంగా సిద్ధంగా ఉండి చెప్పాలని జవాబు ఇక్కడ ఏ విధంగా చెప్పమంటున్నాడు? జవాబు సాత్వికముతో మనము జవాబు చెప్పాలంట. మొట్టమొదటిగా సిద్ధంగా ఉండాలంట జవాబు చెప్పడానికి. మనల్ని మనం సిద్ధపరచుకోవాలా. నేను ఈ మాట చెప్తాను. నాకు ఈ ఒక బుక్ చదివినాను, అది చాలా నాకు ఇష్టము. ప్రయత్నిస్తున్నాను ఆ బుక్ మళ్ళీ నాకు దొరకాలని. నో వై యూ బిలీవ్, నో వాట్ యు బిలీవ్ అండ్ వై యూ బిలీవ్. నో వాట్ యు బిలీవ్ అండ్ వై యూ బిలీవ్ అంటే నువ్వు ఏది నమ్ముతున్నావు, ఎందుకు నమ్ముతున్నావో తెలుసుకోకుండా నమ్మకు. నువ్వు ఏది నమ్ముతున్నావో తెలుసుకోవాలి, ఎందుకు నమ్ముతున్నావో తెలుసుకోవాలి. సో మనం కూడా క్రైస్తవులకు కూడా ఈ మాట వర్తిస్తుంది. మనం ఎందుకు నమ్ముతున్నాము, ఏది నమ్ముతున్నాం, ఎందుకు నమ్ముతున్నాం అన్న విషయాలు తెలుసుకొని మనము ఒక ధైర్యంగా ఉండాలా, ఒక నిశ్చయతతో ఉండాలా. మనము ఇతరులకు జవాబు చెప్పడానికి సిద్ధంగా ఉండాలి. అది మొట్టమొదటి విషయం, మనం సిద్ధపడి ఉండాలి. రెండవదిగా మనము సాత్వికంతోనే ఇతరులకు జవాబు చెప్పాలి. యేసుక్రీస్తు ప్రభుల వారు చాలామంది వచ్చి ప్రశ్న అడుగుతున్నప్పుడు వాళ్ళని విమర్శించలేదు, వాళ్ళకు కూడా సాత్వికంతోనే జవాబు చెప్పినాడు. సాత్వికంతోనే జవాబు చెప్పి అనేక మందికి, సమరయ స్త్రీకి కూడా ఆమె అడిగిన ప్రశ్నలకు జవాబు చెప్తూ ఇంకా కొంతమంది నికోడిమస్ సాత్వికంతో చెప్పి వాళ్ళు ఏమైపోయినారు, చివరికి దేవుణ్ణి తెలుసుకున్నారు. హల్లెలూయా. సాత్వికంకున్న శక్తి అదొక ఆత్మఫలం, అది చాలా విలువైనది. ఈ యొక్క సాత్వికం ద్వారా మనము అన్యులను కూడా మనము గెలుచుకోవచ్చు. దేవుని రాజ్యంలో నడిపించడానికి సాత్వికం అనేది ఒక గొప్ప బలమైన టూల్. కానీ ఈరోజు ఏమైపోతుందంటే మనం కూడా కొంతమంది క్రైస్తవులము మనము ఓవర్ రియాక్ట్ అయిపోయి తొందరపడి అనేస్తున్నాం. సహజమే, సాధారణంగా అందరితో అవుతుంటుంది. కానీ ఈరోజు మనకు దేవుడు తెలియజేస్తున్నాడు, మనల్ని మనం సరి చేసుకుందాం. మనం అటువంటి విధంగా మనం రియాక్ట్ కావద్దు. వాళ్ళు ఎంత ప్రొవోక్ చేసినా, మనల్ని ఎంత రెచ్చగొట్టినా కానీ
మనం మాత్రము అంతే ఏమంటారు జాగ్రత్తగా ఉండి సాత్వికాన్ని ప్రదర్శిస్తూ మనం సత్యాన్ని తెలియజేయాలి. అది గుర్తుపెట్టుకోండి, సత్యాన్ని తెలియజేయాలి. సాత్వికంగా ఉంటే సరిపోదు, సాత్వికముతో జవాబు చెప్పాలి. చాలాసార్లు ఏమైపోతుందంటే మనం సాత్వికంగా ఉండి సర్లే పర్వాలేదులే నేను నిన్ను క్షమించేస్తున్నా అని చెప్పేసి వెళ్ళిపోతున్నాం. అది కాదు. దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంటే మీరు సిద్ధంగా ఉండి వారికి జవాబు చెప్పాల్సిందే అంటున్నాడు. ఇది ఏ విధంగా సంభవం అవుతుందంటే మళ్ళా వాక్యంలో సెలవిస్తుంది, మీ హృదయంలందు క్రీస్తుని ప్రభువుగా ప్రతిష్ఠించుకుంటేనే, ఆయన ప్రభువుగా ఉంటేనే ఆయన ఏ విధంగా సాత్వికుడై ఉన్నాడో ఆ విధమైన సాత్వికం మనలో నుండి కూడా వస్తుంది. సో ఈరోజు దేవుడు మనకు 3 విషయాలు తెలియజేస్తున్నాడు. సాత్వికము యేసుక్రీస్తు దగ్గర నేర్చుకోవాలి, సాత్వికముతో మన సహోదరులను సరిచేయాలి, సాత్వికముతో సత్యాన్ని మనము తెలియజేయాలి. దేవుడి యొక్క వాక్యాన్ని దీవించి ఆస్వాదించునుగాక. ఆమెన్. మరి ఈ సమయంలో మనము చివరి ప్రార్థన చేసుకుందాం, నేర్చుకుందాం. మరి సాత్వికం నేర్చుకుందాం, నిర్ణయం తీసుకుందాం. నేను ఇక మీదట సాత్వికంగా ఉంటానని. సాత్వికం అనేది మనలో తగ్గిపోతుంది, మరి చాలా తక్కువ అరుదు. కాబట్టి మనము సాత్వికాన్ని ప్రదర్శించడానికి ఈరోజు దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నాడు. కాబట్టి మనల్ని మనం సరి చేసుకుందాం. ఓవర్ రియాక్ట్ అవ్వడం, మన కోపాన్ని కనపరచడం, మన ద్వేషాన్ని కనపరచడం ఆపేసుకుందాం. సాత్వికాన్ని కనపరిచి ఇతరులను గెలుచుకుందాం. మన ఆర్గ్యుమెంట్ గెలవడమే ఇంపార్టెంట్ అని అనుకోవద్దు. మన ఆర్గ్యుమెంట్ గెలవడం అనేదే ఇంపార్టెంట్ కాదు, కానీ మన ఆర్గ్యుమెంట్ ద్వారా, మన డిస్కషన్ ద్వారా, మన జవాబు ద్వారా ఇతరులను గెలుచుకోవాలి. అది మన ఉద్దేశమై ఉండాలి. మన ఆర్గ్యుమెంట్ గెలిచి ఒక ఆత్మను మనం గెలవలేకపోతే అది దేవునికి మహిమ తీసుకొని రాదు. మన ఆర్గ్యుమెంట్స్, మన డిస్కషన్స్ ఒకవేళ అందులో సత్యం ఉన్నప్పటికీ అది సాత్వికంతో లేకపోతే కూడా దేవునికి మహిమ తీసుకురాదు. ఎంత వెయిటేజ్ ఉన్నా కానీ ఆ పాయింట్లో సాత్వికం అనేది ఉండాలి. సాత్వికం అవసరం. ప్రియులారా, మనల్ని మనం సమర్పించుకుందాం, సాత్వికం నేర్చుకుందాం. చివరి ప్రార్థన. మహాపరిశుద్ధుడా, గొప్ప దేవుడా, సజీవుడానైనా నీకు స్తోత్రములు, వందనాలు చెల్లిస్తున్నాను ప్రభువా. మరి నీ ప్రేమను బట్టి, నీ కృపను బట్టి నైనా ఈరోజు ఈ యొక్క అద్భుతమైన సమయాన్ని ఇచ్చావు. నీ యొక్క సన్నిధిలో గడిపే కృపను మాకు ఇచ్చావు. నీకు వందనాలు ప్రభా. అనేక విషయాలు ప్రభా మరి ఈరోజు మేము తెలుసుకున్నాం నైనా. మరి మొట్టమొదటిగా నిన్ను ఆరాధించడానికి కృపను అనుగ్రహించావు. పాటల ద్వారా నేను మహింపరిచినాం. నువ్వు చేసిన మేలును జ్ఞాపకం చేసుకున్నాం. దేవా తండ్రి, సింహాచలం ద్వారా మంచి సాక్ష్యాన్ని మాకు తెలియజేసావు నైనా. మరి పిల్లల ద్వారా, మరి యూత్ ద్వారా ప్రభా మంచి ఒక కొరియోగ్రఫీని ప్రభా మేము చూడడానికి, మరి వీడియోని చేయడానికి ప్రభా వారికి మాకు ప్రభా మీరు ఇచ్చిన కృపను బట్టి నీకు వందనాలు ప్రభా. మరి ఈ సమయాన్న ప్రభా మంచి వాక్యం ద్వారా మా అందరిని హెచ్చరించినందుకు నీకు స్తోత్రంలో. సాత్వికము మాకుందా లేదా, ఈ యొక్క ఆత్మఫలం మాకుందా లేదా అన్న ప్రశ్నను మాకు వేసినందుకు వందనాలు ప్రభా. దేవా తండ్రి, సాత్వికంకి ఒక గొప్ప శక్తి ఉంది ప్రభా. నీవే సాత్వికుడిగా వచ్చి ప్రభా అనేక ఆత్మలను గెలుచుకున్నావు నైనా. నీకు స్తోత్రంలోనైనా సాత్వికం నీ దగ్గర నుండి మేము నేర్చుకోవాలని ప్రభా నువ్వు మాకు హెచ్చరిస్తున్నందుకు నీకు వందనాలు. సాత్వికంతో ఇతరులను సరిచేయాలని మాకు హెచ్చరిస్తున్నందుకు నీకు స్తోత్రంలో. సాత్వికంతో ప్రభా సత్యాన్ని తెలియజేయాలని ప్రభా మీరు మాకు హెచ్చరిస్తున్నందుకు నీకు స్తోత్రంలో ప్రభా. దేవా తండ్రి, ఇటువంటి సాత్వికము కలిగి ప్రభా ఇతరులకు మేము మా యొక్క మా స్పందన సాత్వికం ఉండులాగా మీ కృపను అనుగ్రహించండి. ఆత్మ ద్వారా మమ్మల్ని నింపబడండి ప్రభా. మమ్మల్ని నింపండి నైనా. నీకు స్తోత్రం నైనా. నీ ఆధీనంలో పెట్టుకోండి నైనా. నీకు స్తోత్రంలో ప్రభా. నీకు వందనాలు చెల్లిస్తున్నాం నైనా. శరీర సంబంధమైన క్రియలు, శరీర సంబంధమైన స్పందన మర్చి ఆత్మ సంబంధమైన స్పందన మేము కలిగి ఉండే కృపను దయచేయండి నైనా. దీని ద్వారా నీకు మహిమ తీసుకొచ్చే కృపను దయచేయండి నైనా. మా నెమ్మది కొరకేనైనా నువ్వు నేర్చుకోమంటున్నావు. నీకు వందనాలు, నీకు వందనాలు ప్రభా. అవును ప్రభా, సంఘం ఎదుగుదల కొరకు ప్రభా, సంఘం బలపడడానికి ఇతరులను సాత్వికంతో సరిచేయమంటున్నావు. నీకు వందనాలు. అవును ప్రభా, సత్యాన్ని కనపరిచి ప్రభా సాత్వికంతో కనపరిచి ఇతరులను నీ రాజ్యంలోకి నడిపించమంటున్నావు నైనా. నీకు వందనాలు. నీకు స్తోత్రము నైనా ప్రభా. మేము ఒక నిర్ణయం తీసుకునే కృపను దయచేయండి నైనా. బలమైన నిర్ణయం తీసుకొని ప్రభా సాత్వికంతో జీవించే కృపను మాకు దయచేయమని, మరి నిశ్చితమైతే ప్రభా మరొకసారి ఈ విధంగా కలుసుకొని నీ యందు ఆనందించి, నిన్ను స్తుతించి, నేను గణపరిచే కృపను మాకు దయచేయమని ఈ యొక్క ప్రార్థన
యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాను మా తండ్రి. ఆమేన్.